ఈరోజు జామ్ మండలంలో గత 20 సంవత్సరాల నుండి దివ్యాంగుల మధ్య అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ క్రైస్తవ మత బోధకుడిగా క్రైస్తవాన్ని ప్రచురం చేస్తూ అట్లాగే ఈ దివ్యాంగులు ఆయన కూడా ఒక దివ్యాంగుడు. ఆయన పేరు పిల్లల గౌరనాయుడు రాజ్ కుమార్ అని అంటారు. కాబట్టి ఆ కాళ్ళు ఒకసారి చూస్తే ఆయన కూడా పూర్తిగా దివ్యాంగుడు. కాబట్టి ఈ దివ్యాంగుడు చేసే సేవలు ఆ మండలంలో అలాగే విజయనగరం జిల్లాలో అనేక మందికి పరిపూర్ణమైన దివ్యాంగులను ఆదరించే విధానంలో ఆయన ప్రేమే వేరు. అలాంటి ప్రేమామయుడితో మనం ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాం. మీ యొక్క ఇంట్రడక్షన్ 2 minutesలో మీరు ఏం చేస్తున్నారు, మీ పేరు, మీకు పెళ్ళయిందా లేదా అనే విషయాలు 2 minutes మా యొక్క పీడబ్ల్యూడి ఫెడరేషన్ యూట్యూబ్ ఛానల్లో పంచుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే, మరి సహోదరులందరికీ నమస్కారాలు. నా పేరు పిల్లల రాజ్ కుమార్, గొడుకొమ్ము గ్రామం, జామ్ మండలం, విజయనగరం జిల్లా. మరి ఆయా మండలాల్లో జిల్లాల్లో అనేక మందికి దివ్యాంగులకి వారికి కావలసిన పరిక్రమములు, వారికి కావలసిన ప్రతి అవసరతలు అక్కర్లు ఇంటింటికి డోర్ టు వెళ్ళి తెలుసుకొని మాకు చేతనైనంత వరకు వారికి సహాయమును, సహకారమును, ఉపకారమును చేస్తూ మరి అనేక విధాలుగా వారిని సహకరిస్తున్నాం, ముందుకు నడిపిస్తున్నాం, వారికి కూడా సాయం చేస్తున్నాం. మాకున్న ఆలోచన ప్రకారంగా, మాకు తెలిసిన తెలివితేటల ప్రకారంగా వారందరినీ ఒక ఐక్యతగా లేక వారికి అవసరతలను కూడా తెలుసుకొని పరిపూర్ణత చేసి ముందుకు నడిపిస్తున్నాం. ఓకే, ఇప్పుడు మన జామ్ మండలంలో మీ యొక్క దివ్యాంగుల యొక్క సేవా విధానంలో మీకు ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? మరి సార్లు మరి ఈ ఒక జిల్లాల్లో అలాగే మండలాల్లో చాలా సార్లు మన గంటియాడలో కూడా మొట్టమొదటిగా సంఘం స్థాపన అయినప్పుడు అదే రిజిస్ట్రేషన్ ప్రకారంగా మేము కూడా ఆ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ విధంగా మేము కూడా కార్యక్రమంలో చేయటం మొదలు పెట్టాం. అలాగనే ముందుకు నడిపిస్తున్నాం. నాటి నుంచి నేటి వరకు ఆగిపోక సాగిపోతున్నాం ముందుకు. మీరు ఎలాంటి వికలాంగులకి మీరు పరిచర్య చేస్తున్నారు? అనేక మందికి ఒకవేళ వారికి ఏదైనా బస్ పాస్ పరంగా, ట్రైన్ పాస్ పరంగా, వారికి ఏమైనా అంటే ఆ కుటుంబంలో కూడా ఆ స్కీమ్స్ ఉంటాయి కదా, ఈ పెళ్లి అయ్యేటప్పుడు ఆ స్కీమ్స్, అలాగనే అనేక సార్ల వారికి ఏవైనా కష్టాలు అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళడం కానీ ఇటువంటివి కూడా చేస్తూ అనేక మందిని సహకరిస్తున్నాం. వారికి ఏ విధంగా అంటే ఉపయోగపడాలో ఆ విధంగా మేము కూడా ఉపయోగపడి వారికి సేవలు ఆ కార్యక్రమములు జరిగిస్తున్నాం. అనేక విధంగా ఆ కార్యక్రమములు చేస్తూ కొన్నిసార్లు వారికి అవసరం అయితే ఒకవేళ ఏదైనా ఎవరి దగ్గర కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి కదా, అక్కడికి తీసుకెళ్ళి మరి కర్రలని, సౌట్ మిషన్లని, అలాగే మరి కాలిపర్స్ అని ఇలాంటివి కూడా ఇప్పించడం జరుగుతుంది. ఎవరి వద్ద నుంచి కాలిపర్స్, ట్రైసైకిళ్ళు, తర్వాత బ్లైండ్ స్టిక్స్, సౌట్ మిషన్లు ఎవరు మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు? మరి ఇక్కడ మంగళపాలెంలో మరి జగదీష్ బాబు గారు అని మరి ఆయన ద్వారా అనేక సార్లు చేస్తూ ఉన్నాం. అలాగనే మరి చాలా సార్లు మరి అక్కడక్కడ కొన్ని స్వతంత్ర సంస్థలు మనకి పరిచయం అవడం, అంటే ఒక్కొక్కసారి మేము ఇలాగా జిల్లాల లెవెల్గా, రాష్ట్రాల లెవెల్గా వెళ్ళేటప్పుడు వారి ద్వారా తెలుసుకొని అనేక విధాలుగా వారికి మేము ఉపయోగపడుతున్నాం, అక్కడికి పంపిస్తున్నాం, తీసుకెళ్తున్నాం. అలాగే మనం ఈ 3 wheeler బళ్ళు అనగా, ఈ బ్యాటరీ సైకిల్స్ అనగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, ఆ మధ్య 5,000 పెన్షన్లు అనగా ఇవన్నీ తెలుసుకొని వారికి కూడా మేము ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాం, వచ్చినట్టు కూడా ప్రయత్నిస్తున్నాం, సేవా కార్యక్రమాలు జరిగిస్తున్నాం. అయితే వికలాంగుల సమాజానికి ఈ 3,000 పెన్షన్ అనేది సరిపోతుందా? చాలట్లేదు. అందుకే మరి 6,000 కావాలని కూడా మేము చాలా సార్లు ధర్నాలు చేస్తున్నాం, అడుగుతున్నాం. మరి ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి మళ్ళీ ఈ ఒక నామినేషన్ లో ఏం వస్తుంది, ఏమి చెప్తారని ఆశతో దివ్యాంగులందరూ కూడా ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు వికలాంగుల యొక్క సమాజంలో అభివృద్ధి చెందితేనే ఆ పార్టీ అని ఏదైతే పోటీలో ఉన్న పార్టీ లేకపోతే ఆ పోటీలో ఉన్న ఎమ్మెల్యే వికలాంగుల మీద దృష్టి పెడితేనే గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయా మీ యొక్క కాన్స్టిట్యున్సీలో? అవును, అదే అలాగే వారు కూడా ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి కూడా
అనేకమైన అంటే నియోజకవర్గం అనగా 4-5 మండలాలు కలిసి ఉంటాయి కాబట్టి ఒక్కొక్క మండలంలో తక్కువలో తక్కువ చూసినా 1500 2000 దగ్గర జనాలు మరి ఉంటారు. మరి వారు కూడా వికలాంగుల మీద దృష్టి పెడితేనే ఖచ్చితంగా వారికి ఆ ఒక గెలవడం అనేది కూడా జరుగుతుంది. ఓకే, వికలాంగుల ఓట్ బ్యాంక్ అనేది మీ యొక్క నియోజకవర్గంలో కూడా అతిగా ఉంది, ఎక్కువగా ఉంది. ఒక 15,000 చిల్లర మాత్రం ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ కాలంలో మనకి ఎలాంటి